కాంగ్రెస్ నాయకురాలు ఆత్రం సుగుణ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం 25,000 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడిందని గతంలో కేటీఆర్ ఆరోపించారు. మూసీ ప్రక్షాళన పేరుతో స్కామ్ చేశారని విమర్శించారు. కేటీఆర్ వ్యాఖ్యలపై గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నాయకురాలు ఆత్రం సుగుణ. దీంతో కేటీఆర్పై ఉట్నూరు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే దీనిపై తనపై నమోదైన కేసును కొట్టేయాలని హైకోర్టును ఆశ్రయించారు కేటీఆర్. దీంతో ఎఫ్ఐఆర్ను కొట్టివేసింది హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కాంగ్రెస్ నాయకురాలు ఆత్రం సుగుణ. దీనిపై జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ సతీష్ చంద్ర శర్మతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. కేటీఆర్కు నోటీసులు జారీ చేసింది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, స్వామి, కాంగ్రెస్ నాయకురాలు ఆత్రం సుగుణ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ సతీష్ చంద్ర ధర్మాసనంతో కూడిన ధర్మాసనం ఈ నోటీసులు జారీ చేసింది. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం 25,000 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడిందని కేటీఆర్ ఆరోపణలు చేశారు. మూర్తి ప్రక్షాళన పేరుతో కుంభకోణం చేశారంటూ కేటీఆర్ ఇటీవల ఆరోపణలు చేశారు. ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులను ఆత్రం సుగుణ ఉట్నూరు పోలీస్ స్టేషన్ లో కేటీఆర్ పైన ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాల్సిందిగా కేటీఆర్ నాటి సందర్భంలో హైకోర్టును ఆశ్రయించారు. కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించడంతో ఎఫ్ఐఆర్ ను కొట్టివేస్తూ హైకోర్టు ఇటీవల నిర్ణయం తీసుకుంది. అయితే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆత్రం సుగుణ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తాజాగా ఆమె దాఖలు చేసిన పిటిషన్ పైన ఈ రోజు విచారణకు వచ్చిన సందర్భంలో జస్టిస్ సంజయ్ కరోల్ విచారణ సందర్భంలో ఇష్యూ ద నోటీస్ అనే వ్యాఖ్యలు చేశారు. మరో వారానికి కేసు విచారణ సుదీర్ఘంగా వచ్చే అవకాశాలను, ప్రస్తుతానికి మాత్రం కేటీఆర్ కి నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసుల పైన కేటీఆర్ ఎలా స్పందిస్తారని కూడా చూడాల్సి ఉంటుంది. ఆయన మరో అఫిడవిట్ కూడా సుప్రీంకోర్టులో దాఖలు చేయాల్సి ఉంటుంది. అయితే కేసు విచారణ వచ్చే వారంలో విచారించే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. విచారణ సందర్భంగా అఫిడవిట్ లో కేటీఆర్ అతను చేసిన వ్యాఖ్యలను ఏ విధంగా సమర్థించుకుంటారు, గతంలో ఊటూరు పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదైన సందర్భంలో ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుని తాజాగా ఆత్రం సుగుణ సుప్రీంకోర్టులో సవాల్ చేసిన నేపథ్యంలో మరోసారి విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఏం చెప్తుందో కూడా వేచి చూడాల్సి ఉంటుంది. స్వామి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సతీష్.